హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ పాట 84. ఓరి నాయనో, ఇక నిన్ను తట్టుకోవటం నా వల్ల కాదు. ఇక వదులు, ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం అంటుంది అమ్ము. ఆమె మాటకు సిద్ధు అందంగా నవ్వుతూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి, అమ్మాడు, ఇవాళ నేను మీ మావయ్య గారిని కలవడానికి వెళ్తున్నా అంటాడు. ఆమె తలను సరిచేస్తూ, మా మావయ్య గారు తర్వాత, ముందు మీ నాన్నగారు బాబు అంటుంది. చిన్నగా నాన్న అని ఒక క్షణం మౌనంగా ఉండిపోయాడు సిద్ధు. అతని ఎక్స్ప్రెషన్స్ మారడం చూసి వెంటనే మా మామయ్య గారితో తమరికి పని ఏంటో ఉన్నట్టుండి, నా పిల్లలకి కావలసిన రిలేషన్ దగ్గర చేస్తాను అన్నాను కదా, అది నీ మామయ్య గారితోనే స్టార్ట్ చేస్తా. నాకు కావలసిన అందరిలో మార్పు ఆయన చేత జరిగేలా చేస్తా. నేనేం చేసినా నువ్వు కాదు అనవుగా అంటాడు. నాకన్నా ఏం చేసినా అందరూ మంచి కోసమే చేస్తాడు. ముఖ్యంగా మన పిల్లలకి అందరి ప్రేమ దక్కేలా చేస్తాను అంటే నేను కాదు అంటానా? నా ఫుల్ సపోర్ట్ నీకే అంటుంది. ఆమె స్వచ్ఛమైన నవ్వుని మనసులోనే నింపుకుని, అన్నిటికీ సపోర్ట్ చేస్తావు కానీ నాకు కావలసిన దానికి మాత్రం సపోర్ట్ చేయవు అంటాడు అలిగినట్టు ఫేస్ పెట్టి. అమ్ము చిరుకోపంగా సిద్ధు బొగ్గన గిచ్చి, ఎన్ని మాయ మాటలు చెప్తున్నాడో అమ్మ పిల్లోడు, నేను సపోర్ట్ చేయట్లేదా అంటుంది. చేస్తున్నామంటే కొంచెం చేస్తున్నాం అంతే, మరీ ఎక్కువేం చేయట్లేదు అంటాడు అదే ఫేస్ పెట్టి. కొంచెం చేస్తేనే నాతో ఈ విధంగా ఆడుకుంటున్నావు, అదే ఫుల్ గా కోఆపరేట్ సపోర్ట్ చేస్తే నన్ను మంచానికి అంకితం చేస్తావు. అమ్ము చెప్పిన మాటలకు సిద్ధు బొగ్గలు కొరుక్కుంటూ, మరి ఇలా నన్ను ఈ విషయంలో వీళ్ళని విలన్ చెయ్యకే, వినేవాళ్ళు బీస్ట్లా బిహేవ్ చేస్తున్నాడేమో అనుకుంటారు. అమ్ము సిద్ధు వైపు చేతులు కట్టుకుని అలాగే చూస్తూ ఉంటే ఆమె వైపు చూడకుండా దిక్కులు చూస్తూ, అంటే కొంచెం అలాగే బిహేవ్ చేస్తున్నా అనుకో, చెప్పా కదా నువ్వు ఒక పవర్ఫుల్ మత్తువి అని, నువ్వు పిచ్చి పిచ్చిగా నాలోకి ఎక్కేశావు, నువ్వు ఒక జాదుగా రానివి, అసలు నువ్వే నన్ను ఎలా చేసేసావు అమ్మాడు. అమ్మ కూడా తొందరగా వచ్చేస్తుంది అంటాడు గారాలపోతూ. సిద్ధు వేస్తున్న వేషాలకు అమ్ము అతని వైపే ఎంతో మురిపెంగా చూస్తుంది. బయట ఎంతో యాటిట్యూడ్ గా బలుపు పొగరికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉండే అతని కోపాలు, తాపాలు, అలకలు, నవ్వులు, బుజ్జింపులు అన్నీ ఆమె దగ్గరే. గారాలు పోతూ ముద్దుగా ఉన్న సిద్ధు మొహం అంతా చిరుముద్దులు పెడుతూ, మనం తొందర పెడితే అత్తమ్మ రాదు కన్నా, తను రావాలి అనుకున్నప్పుడు రావాల్సిన టైంకే వస్తుంది మన దగ్గరికి అని. పద, లేట్ అయ్యింది ఇప్పటికే అని ఇద్దరే కలిసి రెడీ అయ్యి కిందకి వస్తారు. అప్పటికే ఇక పిల్లల్ని లేపి ఫ్రెష్ చేయించి టిఫిన్ కూడా తినిపించేస్తుంది మీయుడు. ఆమె చేసే పనులకు పిల్లల మీద చూపించే ప్రేమ, కేరింగ్ ని చూసి ఎప్పటికప్పుడు ఇంప్రెస్ అవుతూనే ఉంటారు అమ్ము, సిద్ధు జ్యోతిని చూస్తూ. సిద్ధు సన్నీ బన్నీని చెరోవైపు కూర్చోబెట్టుకుని వాళ్ళని ముద్దు చేస్తూ వాళ్ళతో కొంచెం సేపు ఇవేవో మాటలు చెప్పుతూ వాళ్ళతో ఆడుకుంటాడు. సిద్ధుతో ఆడుకుంటే సన్నీ బన్నీ మాటి మాటికి గుమ్మం వైపు చూస్తూ ఉండడం గమనించిన సిద్ధు వాళ్ళ చేతులు పట్టుకుని ముద్దు చేస్తూ, బాబా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారా అంటాడు. ఇద్దరూ తల గిరగిర తిప్పేసరికి నవ్వుతూ, నానా, వాళ్ళకి పనులుంటాయి కదా నాన్న, చూసుకోవాలి కదా, మీతోనే రోజంతా టైం స్పెండ్ చేస్తే ఎలా, వాళ్ళకు కూడా బయట ఫ్రెండ్స్ ఉంటారు కదా అంటాడు. ఆ మాటకి సన్నీ బన్నీ మొహం చిన్నబుచ్చుకుని, అయితే బాబా వాళ్ళు ఇవాళ రారా అంటారు. సిద్ధు వెంటనే వాళ్ళని హత్తుకుని, ఈ రోజు మీరు బాబా వాళ్ళ కోసం వెయిట్ చేయని అవసరం లేదు బంగారాలు, నాకు కొంచెం టైం ఇవ్వండి, బాబా వాళ్ళు ఎప్పటికీ మీ దగ్గరే ఉండేటట్టు చేస్తాను అంటాడు. ఆ మాటకి ఇద్దరు మొహాలు మతాబులా వెలిగిపోతాయి. నిజంగానా, ఎప్పటికీ బాబా వాళ్ళు మాతోనే ఉంటారా అంటాడు ముద్దు ముద్దుగా. డాడీ మీతో అబద్ధాలు చెప్తాడా అని అనగానే ఇద్దరు లేదు అని తలుపుతారు. ఐ ప్రామిస్ చామ్స్, బాబా వాళ్ళతో ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ మీ దగ్గరకు వచ్చేలా చేస్తాను, అప్పటి వరకు మీరు కొంచెం వెయిట్ చేయాలి అంటాడు. బాబా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ, మీరు ఇలా డల్ గా ఉంటే నాకు అస్సలు బాగోలేదు నాన్న అంటాడు వాళ్ళ తల నిమురుతూ. ఐ లవ్ యూ సో మచ్ అని సిద్ధుని, డల్ గా ఉండము డాడీ అని చెప్తారు ఆ పిల్లలు. వాళ్ళు ఇక మా దగ్గరికి వస్తాను అంటే మేము ఎందుకు డల్ గా ఉంటాం, పింకీ ప్రామిస్, మేము డల్ గా ఉండం అంటారు ఇద్దరు గొంతు దగ్గర స్కిన్ పెట్టుకుని. ఆహాహా, నా ఛాన్స్ అంటే ఇలా ఎప్పుడు ఫుల్ హుషారుగా ఉండాలి అని వాళ్ళని ఆడుకోమని చెప్పి అతను టిఫిన్ చేసి అమ్ముకి పిల్లలకి ఎన్నో జాగ్రత్తలు చెప్పి ముందుగా ఆఫీస్కి బయలుదేరతాడు మన సిద్ధు.
ధ్రువ మేఘ పక్కన కూర్చుని తన వైపు అలాగే చూస్తాడు. సూరజ్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. తనని ఎప్పుడైనా నువ్వు సరిగ్గా చూసి తనతో మాట్లాడితేనే కదా తను ఎలాంటిదో తెలిసేది అని అన్న సూరజ్ మాటలు గుర్తుకు వచ్చి మొదటిసారిగా మేఘాని పరిశీలనగా అలాగే చూస్తాడు. నిజానికి ఇప్పటి వరకు ధ్రువ మేఘతో చిన్నప్పటి నుంచి ఒకసారి కూడా మంచిగా మాట్లాడిందే లేదు. ఎప్పుడూ తనతో దురుసుగానే బిహేవ్ చేస్తాడు. నెమ్మదిగా మాట్లాడే నైజం అతనికి లేనే లేదు. ఆ దురుసుతనం, పొగరు, బలుపు అతనికి పుట్టుక నుంచే రక్తంలో నరాల్లోనే ఉన్నాయి. ధ్రువ మేఘ కంటే 5 ఏళ్లు పెద్దవాడు. ఒకరోజు హాల్లో బొమ్మలు ముందు వేసుకుని ఆడుకుంటున్న మేఘతో నాతో ఆడుకుందు గాని రా అంటాడు. ఆమె చెయ్యి పట్టుకుని గట్టిగా లాగుతూ. అలా లాగేసరికి లేతగా ఉన్న మేఘ చెయ్యి నొప్పి పుట్టి ఇక రాగాలు అందుకుంటుంది. అసలే కోపం, చిరాకు ఎక్కువగా ఉండే ధ్రువ తను అలా ఏడ్చేసరికి చిర్రెత్తుకొచ్చింది. ఏయ్, ఏడు పాపకపోతే పిలకలు కట్ చేస్తాను అని పిలక పట్టుకుని లాగుతాడు. అంతే, ఇంకా ఎక్కువగా రాగాలు తీస్తున్న మేఘ దగ్గరికి సూరజ్ వచ్చి ఆమెను ఎత్తుకుని ఎందుకు ఏంజెల్ ఏడుస్తున్నావు అని అతని జేబులో ఉన్న చాక్లెట్ ఇచ్చి ఆమెను లాలనగా బుజ్జగిస్తూ గార్డెన్లోకి తీసుకుని వెళ్తాడు. చాక్లెట్ చూడగానే ఏడు పాపి చాక్లెట్ తింటూ కిలకిలా నవ్వుతూ సూరజ్తో ఆడుకుంటున్న మేఘాన్ని చూసి ధ్రువకి మండిపోతుంది. తనని చూసి ఏడ్చి తమ్ముడి దగ్గర నవ్వుతూ ఆడుకుంటున్న మేఘ అంటే ఇంకా కోపం ఏర్పడింది. అది పెరుగుతూ పెరుగుతూ పెద్దదయ్యింది, కానీ తగ్గలేదు. అప్పటి నుంచి మేఘ అంటే ధ్రువకి చెప్పలేనంత కోపం. ఆ కోపం ఎందుకో మరి అతనికే తెలీదు. తమ్ముడితో ఆడుకుంటుంది అనా, లేకపోతే తనతో ఆడుకోలేదనా కోపం? మేఘ వైపు రెప్ప కొట్టకుండా అలాగే చూస్తాడు ధ్రువ. కలర్ తక్కువగా ఉన్నా కూడా ఆమె మొహం ఎంతో అందంగా కలగా ఉంది. చూస్తే ఇంకా చూడాలి అనిపించేలా ఉంటుంది ఆమె మొహం. తిక్కగా ఉన్న ఐబ్రోస్, కుటేరు ముక్కు, దానికి నోస్ రింగ్. ఆ రింగ్ ఆమెకు ఇంకా అందాన్ని పెంచింది. నల్లగా, పొడుగ్గా, తిక్కుగా ఉన్న కంటి రెప్పల కింద పెదవి మాత్రం కొంచెం లావుగా ఉంటుంది. ఆమె కలర్ తక్కువగా ఉన్నా కూడా ఆమె పెదవులు లిప్స్టిక్ వేసినట్లు రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో కలిసిన కలర్లో ఉంటాయి. ఆమె పెదవుల మీద రాత్రి అతను గండు తుమ్మిదలా వాలి ముద్దు పెట్టుకునేసరికి ఆ పెదవి ఇంకా వాచిపోయి అందంగా కనిపిస్తున్నాయి ఆ పెదాలు. ధ్రువబాబు, మా క్యూట్ బాయ్. అసలు సూరజ్ ఏం గమనించమన్నాడు, నువ్వేం గమనిస్తున్నావు బాబు? చాలు ఇక మేఘాన్ని చూసింది మరి. మరీ అంతలా చూడకు, దిష్టి తగులుతుంది. చూద్దాం మరి రేపటి నుండి ధ్రువ ఇక్కడైనా మారతాడో లేదో మేఘా విషయంలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.